అందరికీ నమస్కారం. నా పేరు అమృత్. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా అనేది ఏదైతే ఉందో ఈ నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కల్లా విద్యకు పెట్టింది పేరు. ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలు, ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ కాలేజీలు, ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూళ్ళు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉండవు. ఎందుకంటే నెల్లూరు జిల్లా అంటే విద్యకు పెట్టింది పేరు. అయితే ఇదే అదునుగా భావించి ఈ విద్య అనేది ఒక సేవా రంగం కాబట్టి విద్యను అన్ని దానాల వల్ల విద్యాదానం గొప్పదంటారు. కానీ ఈ విద్య అనే పేరుని అడ్డం పెట్టుకొని కొంతమంది కోట్ల రూపాయలు అర్జిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల రూపంలో పీడిస్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, మొన్న సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్ళినటువంటి విద్యార్థులను ఎవరైతే ఉన్నారో అది ఇంటర్మీడియట్ కానీ, అదేవిధంగా ఐఐటి జేఈ కోచింగ్ కానీ, అదేవిధంగా నీట్ కోచింగ్కి వెళ్ళినటువంటి విద్యార్థులను ప్రతి ఒక్కరిని కూడా ఫుల్ ఫీజు పే చేస్తేనే మేము మిమ్మల్ని కళాశాలకు అనుమతిస్తాం అని చెప్పి ఒక పక్క కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నటువంటి నారాయణ చైతన్య విద్యా సంస్థలు ఒక పక్కన ఉంటే, మరొక పక్కన ఈ ప్రాంతీయ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వాళ్ళ యొక్క టార్గెట్లకు అనుకూలంగా వాళ్ళ యొక్క కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడడం కోసం వీళ్ళు కూడా అదే ఒక విధానాన్ని అనుసరిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఈరోజు మానసికంగా అదేవిధంగా ఫీజుల రూపంలో వేధిస్తున్నారు. ఈరోజు సుమారుగా కొన్ని కాలేజీలు అయితే ఎప్పుడో మార్చి నెలలో ఏప్రిల్లో జరిగేటువంటి ఫేర్వెల్ ఫంక్షన్లకి అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఫీజులు కూడా ఒకటేసారి వసూలు చేస్తూ విద్యార్థులను వసూలు చేయనటువంటి విద్యార్థుల్ని స్కూల్ బయట నిలబెట్టి వాళ్ళని వేధిస్తున్నారు. కొంతమంది విద్యార్థులను అయితే వాళ్ళ తల్లిదండ్రులకి తెలిసే విధంగా క్లాసులు బయట నిలబెట్టినటువంటి ఘటనలు కూడా నెల్లూరు జిల్లాలో పునరావృతం అవుతున్నాయి. ఒక పక్క జిల్లా విద్యాశాఖ అధికారి వారు, అదేవిధంగా డిప్యూటీ విద్యాశాఖ అధికారి వారు, అదేవిధంగా ఆర్ఐఓ గారు, ప్రాంతీయ కాలేజీలకు సంబంధించి ఆర్జేడీ గారు వీళ్ళందరూ ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లాలో ఎక్కడా కూడా ఏ కాలేజీలకు సంబంధించి కాలేజీ ఒకటి ఉంటుంది, ల్యాబొరేటరీ ఒకటి ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి లైబ్రరీ ఒకటి ఉంటుంది. మిగతావన్నీ బ్రాంచులు, అగ్గిపెట్టెల లాంటి కాలేజీలు, అపార్ట్మెంట్లో కాలేజీలు నిర్వహిస్తున్నప్పటికీ ఎక్కడా కూడా దాడులు నిర్వహించడం వల్ల వాళ్ళకి ఇదే అదునుగా భావించి విద్యార్థుల తల్లిదండ్రులు వేధిస్తున్నారు. ఎక్కడా కూడా దాడులు లేవు, ఎక్కడా కూడా అనుమతులు లేవు, ఎక్కడా కూడా నియమ నిబంధనల పాటింపు లేదు, ఏమీ లేదు. అదేవిధంగా పార్కింగ్ కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు మున్సిపల్ శాఖ అధికారులు అసలు కళాశాల వైపే చూడరు, ఆర్ఐఓ శాఖ అధికారులు కళాశాల వైపే చూడరు, ల్యాబొరేటరీలు ఉండవు, ఏమీ ఉండవు. అదేవిధంగా ఈ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఏదైతే అధ్యాపకేతర సిబ్బంది ఉన్నారో ఈ యొక్క ఈపీఎఫ్ చట్టం ప్రకారం వాళ్ళకి పిఎఫ్ చెల్లించరు, అదేవిధంగా కనీస వేతనం చెల్లించరు. ఇటుపక్క కార్మిక శాఖ సంబంధించిన అధికారులు, పిఎఫ్ శాఖ సంబంధించిన అధికారులు, ప్రాంతీయ ఆర్జేడీ రీజనల్ ఇంటర్మీడియట్ సంబంధించిన అధికారులు, విద్యాశాఖ అధికారులు ఎవరు కూడా కళాశాల వైపే చూడడం లేదు. ఇదే అదునుగా భావించి జిల్లాలో ఉన్న విద్యా సంస్థలు దోపిడీకి అడ్డడుగు లేకుండా పోయింది. దీనందరి మీద కూడా గౌరవ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు స్పందించి ఈ యొక్క కళాశాలల మీద ఒక నియంత్రణ మండలిని కానీ, అదేవిధంగా ఫీజులను వసూలు చేయడం కోసం ఫీజులు అక్రమంగా వసూలు చేస్తూ అదేవిధంగా వాళ్ళ విద్యార్థులను భయప్రాంతాలకు గురి చేసే వాళ్ళ మీద ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి తల్లిదండ్రులను ఒక ఫీజులు పీడించకుండా కాపాడాలని చెప్పి విద్యార్థులందరూ కూడా నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి కూడా మీ సందర్భం కోరుకున్నాం. ఎక్కడైతే పీడిస్తున్నారో, ఎక్కడైతే వేధిస్తున్నారో ఈ వేధింపులు, ఈ పీడింపులు తాళలేక నెల్లూరు జిల్లాలో గత 2020 సంవత్సరంలో సుమారుగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన వాళ్ళు, ఆత్మహత్యకు పాల్పడడానికి కారణమైన మీద ఎక్కడా కూడా క్రిమినల్ కేసులు కానీ ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.